శివుడి భక్తులం మేము కాబట్టి మల్లన్న విషయాలు అన్ని తెలుసుకొని మనం వేసే బండారుకున్న ఆ ప్రత్యేకత, ఆ బండారే ఎందుకు ఇస్తారు, ఆయన గారికి సంబంధించింది ఆ గంగరేగి చెట్టు కిందని ఎందుకు చేస్తారు, అసలు ఆ విషయం ఏంది అనే విషయాలు చాలా చరిత్రాత్మకంగా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడిప్పుడే మన యొక్క భారతదేశంలో గూడులు గోపురాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న గొప్పతనం గురించి కూడా తెలుసుకోవడం చాలా మంచిది. అయినవోలు మల్లన్న ఆయన కుమరవెల్లి మల్లన్న ఆయన అమ్మ శివుడి అనువు, శివుడి నుంచి వచ్చింది. మణిమల్లాసురుని చంపి తల్లిని ఇద్దరు తల్లులని పెళ్లి చేసుకున్న మహాక్షేత్రం అది. రాక్షసులకి చోటు ఇవ్వగలరా అమ్మా ఎవరన్నా? అలాంటిది ఆయన వాళ్ళని చోటు ఇచ్చాడంటే మనసు చూసారా. అందుకే శివుడి విషయం చాలా చాలా పవిత్రంగా డిస్కస్ చేయాలి. ఆయన వదిలేయకూడదు అలా మాటలు. ఆయన ఏదైనా డిసిజన్ తీసుకున్నారనుకమ్మా, అది ఎక్కడ ఏ తరానికి ఉపయోగపడుతుందో తెలియదు కదా. ఖచ్చితంగా ఆయన వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి. 13 తారీఖు నుంచి మొదలై చాలా బలంగా అవుతుంది. అలాంటి ఫెస్టివల్స్ మనం బలంగా చేయాలి తల్లి, మంచి పెద్ద పెద్దగా చేయాలి. ఎన్ని జాతరలు అయితే జాతరలు మొదలయ్యాయి. చిత్తారమ్మ తల్లి జాతర మొదలైంది, ఇప్పుడు కట్టమైసమ్మ తల్లి జాతర మొదలైంది. మనకి ఫిబ్రవరి వరకు, మార్చి వరకు అమ్మ అన్ని జాతరలే, ఈ మాఘమాసం వచ్చిందంటే మొత్తం జాతరలే ఉంటాయి. వెంకటేశ్వర స్వామి జాతర, తర్వాత అక్కడ జాతర వస్తుంది మొన్న నల్గొండ, అక్కడ నుంచి జాతరలు మొదలైతే అమ్మ తెలంగాణ ప్రజలు ఆనందంగా పాల్గొనాలి.